ఇదిగో నారాయణ. నిక్కర్ అదేనయ్యా నిక్కర్ నారాయణ. కొద్ది నుంచి సందులు గొంతులు తిప్పిస్తున్నావు. ఇంకా నా వల్ల కాదయ్యా. నిజం చెప్పు, నీకు అసలు అడ్రస్ తెలుసా తెలీదా? తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఈ సిటీలో కొన్ని వేల మందికి అడ్రస్లు చెప్పాను. నన్ను తెలుసా అని అడుగుతావా? కూర్చో. వద్దులే, ఇలా కూర్చోబెట్టి ఒకటి పిచ్చాసుపత్రి పంపించావు. అది కాదు దాసు, జస్ట్ ఇలా స్ట్రైట్ గా వెళ్ళి రైట్ కోసావు అనుకో. రైట్ కొట్టి కదా డైరెక్ట్ గా నీ పేక్ కోసి జైలుకి వెళ్ళిపోతావు. ఓహో, జైలు అడ్రస్ కావాలా నీకు? అది వెరీ సింపుల్ అయ్యా. ఇలా రైట్ కోసి లెఫ్ట్ తిరిగా అనుకో. ఆ ఫిగర్ చూడు, ఫస్ట్ క్లాస్ గా ఉంది. బ్యాక్ నుంచి చూస్తే అంత బ్యూటీగా ఉంది, ఫ్రంట్ నుంచి చూస్తే నా స్వామి రంగా. ఏ కాలేజ్ లో చదువుతున్నారు? ఈడస్త మన మాధవ్ దీక్షిత్తులో లేడు. ఉండటం ఏంట్రా ఆడే. అలా కోలానికి మనం మాధురి మాధురి అని పిలిచేవాళ్ళం. వీడు నిజంగానే మాధురిలో మారిపోయినట్టున్నారు. పద క్లోజ్ అప్ లో చూద్దాం. అదా నిన్న శ్రావణ శుక్రవారం కదా, నువ్వు పూజ ఎలా చేసావు? నేను మాత్రం 30 మంది ముత్తైదవులు పిలిచి పూజ గ్రాండ్ గా చేసుకున్నాను. ఒరే మాధవా, మనకు సైట్ కొట్టడానికి వెనక నుంచి చుంచు విధాలు వస్తున్నారు. అటు చూడకు. నీలో ఏదో చిన్ని చిన్ని మార్పులు వస్తున్నాయి అనుకున్నాం కానీ ఇలా పరిపూర్ణమైన మార్పులు వస్తాయని కల్లా కూడా అనుకోలేదురా. ఏ మిస్టర్, లేడీస్ ముందు ఏమిటా వల్గర్ మాటలు? నీకు అక్క చెల్లెలు లేరా? నువ్వేటా? ఎరా ఫ్లాష్ బ్యాక్ అంతా మర్చిపోయావా? ఒకే మంచం మీద ఒకే దుప్పటి కప్పుకుని నన్ను గట్టిగా కాగులించుకుని మీద కాలేసుకుని మరీ పడుకునేవాడు. ఇగో ఇప్పుడు ఇలా మాట్లాడటం ఏం బాగోలేదురా. ఏం బాలేదు కదూ. ఒక్క నిమిషం ఉండు. అక్క విజయశాంతక్క, స్లో మోషన్ అవుతుంది. చూడక్క, ఈ మగ విధవులు అల్లరి చేస్తారు. ఈ విజయశాంతి ఏరియాలో ఈవిటీజింగ్ అంతం చేయడమేరా నా ఆశయం. మీలాంటి ఎదవల్ని మక్కెలిరగదన్ని పోలీసు లాకప్లో వేయడమేరా నా కర్తవ్యం. ఎంత పర్సనల్ చేసుకొని బాయ్. ఏంటి బస్ ఎక్కుతావా? ఒక్కడి పీకుద్ది. నువ్వేంటి బస్కిల్ తీస్తున్నావు, భూమి ఇంకా కిందకి దోస్తున్నావా? నీకేం బాబు చెప్తావు? సర్లే ఇంకా కార్ దగ్గరికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకుందాం. అది మనకు బెటర్. ఏంటి ఏం చేస్తున్నావు? పుషప్స్ చేస్తున్నా. నువ్వు పుషప్స్ చేస్తున్నావు, వెనక నుంచి చూసేవాళ్ళకి అది ఒక రకంగా ఉంది. రేయ్ బావరా, ఎక్కడ? అదిగో అచ్చుడు. ఎస్పీ వాళ్ళు కార్తో వస్తున్నారేంట్రా? కారాలను దొయలేదు కదరా. కుళ్ళు జోకులు ఆపుతావా? దిగితే వెళ్ళి సాయించేద్దాం. పద, ఈ పునర్జన్మనే శ్రమదానంతో స్టార్ట్ చేస్తా. ఏ వచ్చేతనా? రేయ్ చెయ్యి విరిగితే కట్టేసుకుంటారు కానీ బెణికితే ఎవడు కట్టేసుకోడరా. తీసేసినాడు. బాడీ ఎలా ఉండాలి? బాడీ ఉండాలి సరే, కారు కూడా ఉండాలిగా. ఇక్కడ నుంచి రోడ్డు వేయలేదేంటి? దానికి మనం ఏం చేస్తాం? ఇంటి దగ్గరికి వెళ్తాం. అదే బాగుంటది. ఎవరది? గుడ్ మార్నింగ్ సార్, నా పేరు ఎస్ఐ అసిరయ్య, అవుదార అసిరయ్య. దంగేరు నుంచి ఈ ఊరి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. కొత్తగా ఏదైనా ఊరి పులిమేరల్లో అడుగెట్టి ఎట్టగానే ఏ పోలేరమ్మకో పోతురాజుకో దండం పెట్టుకోకపోతే ఎంత కీడు జరుగుద్దో, అలాగే తమలాంటి పెద్దోళ్ళకు దండం పెట్టుకోకపోతే అంత కీడు జరుగుద్దని వచ్చాను. వాట్ కెన్ ఐ డు సార్? చాలా సంతోషమయ్యా, నీలాంటి ఇన్స్పెక్టర్ నా చేతిలో ఉంటే. ఎంత పొగరు వాడికి. ఎవరినమ్మా అటు తిట్టుకుంటూ వస్తున్నావు? వాడి ఆ గోపిగాడు. నమస్కారం మేడం గారు. చూడగానే సుర్రు సుర్రు అనిపిస్తున్నారంటే మీరే రాధగారు అయి ఉండాలని నాకు అండర్స్టాండింగ్ అయిపోయినది. ఎస్ఐ అసిరయ్య, మీ ఫాదర్ సేఫ్టీయే నా ఊపిరి. మీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పండి, నేను చేసేస్తానా. నేను కోపంతో వాడి హార్మోని పగలగొట్టానని వాడు నా కారద్దాలని పగలగొట్టి నీ దిక్కున్న చోట చెప్పుకోమన్నాడు. ఆని తిడితే నువ్వేస్తారు అంటావేంటి? మా ఎస్పీ దొరగారు కూడా నన్ను ముద్దుగా అలాగే పిలిచేవారు, అందుకే పొరపడైపోయింది. ఆ గోపిగాడు ఎంత గుండెలు తీసిన బంటు కాకపోతే నా కూతురును అవమానించి దాని కారుని బద్దలు కొడతాడా? అన్ని దెబ్బకి దెబ్బ నేను తిత్తగా ఐఆమ్ ఇయర్ వైపియర్. ఏం చేస్తారట? గుట్ట సప్పుడు కాకుండా గుండా యాక్ట్ కింద వాడు అరెస్ట్ చేసేయగలను. ఇంట్రాగేషన్ పేరుతో వాడి మొక్కలు చెప్పులు తీసి మీకు ప్రెసెంటేషన్ ఇచ్చేయగలం. దట్స్ ఆల్, అంతే. అదేదో వెంటనే చేసేయి. No!
నన్ను అవమానించిన అహంభావిని పోలీసుల సహాయంతో అరెస్ట్ చేస్తే అది నా ప్రెస్టేజ్ కే భంగం. అయితే 4 రౌడీల్ని బెత్తాయించి ఆడి కాళ్ళు చేతులు తీయించేస్తా. దానికి రౌడీలెందుకు? 6 అడుగుల ఆజానుభావుణ్ణి ఈ తెలుగుదేశానికి అంతగాని నేనుండగా నాకు బత్తాయించండి. వాణ్ణి పోలీసుల సహాయంతో దెబ్బతీయడం నాకు ఇష్టం లేదని చెప్పారుగా. నేను పోలీసు గుడ్డలేసుకుంటే పోలీసోణ్ణి, గుడ్డలిప్పేసినానంటే పూకిరోణ్ణి, ఒక్క లుక్కేసానంటే లుక్. నమస్తే నమస్తే గాడ్సే దాదా. నమస్తే. నమస్తే అన్న. ఈవిడ దమయంతి, మై ఓన్ వైఫ్. ఈయన మీ ఓన్ సన్నా? సన్ను కాదు, బన్ను కాదు, ఓన్ ఫ్రెండ్. ఏంటలా చూస్తారు? వీడు అమావాస్య పుట్ట పవర్ కట్ టైంలో పుట్టాడు, అందుకే ఈ బ్రైట్నెస్. అవును కదా, కానీ మా వాడు మంచి పబ్లిక్ ఫిగర్. పబ్లిక్ ఫిగరా? యా. వీడి వోల్టేజ్ చాలక వీడి పెళ్ళం ఎవరితోనో జంప్ అయిపోయింది, వీడి బతుకు బజార్న పడిపోయింది. దాంతో వీడు పబ్లిక్ ఫిగర్ అయిపోయాడు. అయ్యో పాపం. కీప్ ఇట్ అప్. ఏమండి, నా పెళ్ళం నన్ను వదిలేస్తే ఆ ఉలికేదో నాకు ఉండాలి కానీ మధ్యాహ్నం మీకెందుకంటే కొలుకో. కులు కాదురా, సింపతి. ఏంపతి? సింపతి. నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మాట్లాడు. నేను ఇవాళ నుంచి ప్రియని ప్రేమించబోతున్నాను. చేసే పని అయిపోతుంది. థ్యాంక్ యూ. కానీ దానికి ముఖ్యమైన 3 అర్హతలు ఉండాలి. ఏమిటా 3 అర్హతలు? మొదటిది మంచి పర్సనాలిటీ ఉండాలి. అది మనకెక్కడది. నెక్స్ట్ నెక్స్ట్ బాగా చదువుకుని ఉండాలి. నెక్స్ట్ నువ్వేం చదువుకున్నావు? అదే నెక్స్ట్ అని చెప్పానుగా. మూడోది ఇది ఉండాలి. ఇదంటే మంచి స్ట్రెంగ్త్ మన లెంగ్త్ లో ఎక్కువ కానీ స్ట్రెంగ్త్ లో కాదు. 4వది నేను ఉండాలని చెప్పింది, 4 అని చెప్పలేదే. మాట్లాడకుండా అమ్మాయిని మర్చిపో. శివా, నేను తన్ని పెళ్లి చేసుకోపోతే చచ్చిపోదు. చేసుకుంటే తను చచ్చిపోతుంది. ఏంటేంటి పిచ్చోడా, ముందు ఆ అమ్మాయికి ఏమేమి ఇష్టమో తెలుసుకో, ఆ తర్వాత ఆ రూట్ లో వెళ్ళు. దెబ్బకి లైన్ క్లియర్ అవుతుంది. కరెక్ట్. అమ్మకి ఏది ఇష్టం? లెస్సవలికితిరి పిల్లల మనసు తెలుసుకుని మసలుకొనుట పెద్దల కర్తవ్యం. అందున తమకు గుర్రపు స్వారీ వచ్చని పలికితిరి. అశ్వాన్ని అధిరోహించగల తమతో బియ్యమందుకొనుట మాకెంతయో ముదావహము. తమరు కాసింత నిశివర్ణోస్నోదకము స్వీకరింతురా. నిశివర్ణ ఏమిటండిది? అటువంటి మాటలు వాడి వారిని బెదరగొట్టుకున్నా. మామూలుగా మానవ భాష వాడు. ఆ నిశివర్ణోస్నోదకమును ఆంగ్లమున కాఫీ ఎందురు. అది నువ్వు తెలియదు మనకు, మన శ్రాద్ధము. చూడండి, మనం పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు శ్రాద్ధాల గోలు ఎందుకులేండి. వాటిని గురించి సాయంత్రం మనం వాకింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. అలాగుననే ఈ శుభ సందర్భమున నోటిని తీపి చేయుడు. బావును. ఏమిది? ఎవరీతడు? సునక లక్షణ సంజాతులు వెళ్ళనున్నాడు. ఒట్టే చెప్తున్నాను సార్, మీరు అన్న మాటలో ఒక్క ముక్క నాకు అర్థం కాలేదు. అదే నీకు కుక్క లక్షణం ఉందేమిటని అడుగుతున్నారు. క్షమించాలి సార్, అదొక్కటే నా వీక్నెస్. సరి సరి. ఈ శుభలగ్నమున మీ పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి పద్మావతిని మా సుంఠ ఆనందమోహన్ ధర్మపత్నిగా స్వీకరించుటకు మా సమ్మతము తెలియపరచుచుంటిమి. శుభం భూయాత్.